చైనా తన వ్యాపార విస్తృతికి ఇతర దేశాల్లో ఎక్కడ ఆప్షన్స్ ఉంటే అక్కడ తీసుకుంటది. పాకిస్తాన్‌లోనే తీసుకుందా, శ్రీలంకలోనే తీసుకుందా, భూటాన్‌లోనే తీసుకుందా, జపాన్‌లోనే తీసుకుంటదా. అట్లాగా ఈవెన్ భారత్‌లోనైనా సరే. ఇప్పుడు తాజాగా వాళ్ళ ఫిషింగ్ ఫర్మ్ అంటే వాళ్ళ చేపలు పట్టేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో కాయిచుయాంగ్ లేటెస్ట్‌గా అంటార్కిటికా మీద కాన్సంట్రేట్ చేసింది. అంటార్కిటికాలో చేపల వేట విపరీతమైన ఆదాయం తెచ్చిపెట్టిందట. లాభాలు 200% పెరిగినాయట. ఇది 200% వ్యాపార లావాదేవీలు పెరిగితే లాభాలు 270% పెరిగిందట. అదే సందర్భంలో ఆహారపరమైనటువంటి డిమాండ్‌కి తగ్గట్టుగా తగిన ఉత్పత్తి పెరుగుతుందట. పెంగ్విన్సు, వేల్సు లాంటివి కూడా ఎసెన్షియల్ ఫుడ్ కిందన మార్చేసుకుంటున్నారట చైనీస్ ఇప్పుడు. అదే సందర్భంలో భారీ ఎత్తున రెగ్యులేషన్ అన్నటువంటిది చైనానే చేసుకొస్తుంది. కాపోతే దీని ఇంపాక్ట్ గ్లోబల్ క్లైమేట్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతోంది. సముద్ర తీర ప్రాంతాలలో ఈ సరికొత్త చర్చకి తావిస్తోంది.